ఎన్నిసార్లు చెప్పినా మీ పంతం మీకే గానీ నా మాట వినరా అసలు? కనీసం నా మాట వినకపోయినా పర్వాలేదు, నా బాధ నేను అర్థం చేసుకోండి. ఏమని వినాలి నీ మాటని? అదేమన్నా భగవద్గీత లేక రామాయణమా? వింటే పురాణాల మీద పట్టు రావడానికి. అయినా ఆ మాటలు విని నన్ను నలుగురులో నవ్వులు పాలవ్వమంటావా? అయినా నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా ఇది చే అది చే అంటే నేనేమన్నా మట్టి బొమ్మనా లేక కీస్తా అనే మిషన్ బొమ్మనా? ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని చీటికి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం? నేను హెల్త్ గానే ఉన్నాను, కావాలంటే చూడు 5 కిలోమీటర్లు ½ అన్ అవర్ లో జాగ్ చేసి చూపిస్తా. నువ్వు చేయగలవా? అసలు నీకు లేని ఫర్టైల్ ప్రాబ్లం ఉందా? పైగా మళ్ళీ నన్నే ఆ టెస్టులు ఈ టెస్టులు చేయించుకోండి అంటున్నావు. నేను అన్ని టెస్టులు చేయించుకున్నా, రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ గానే వచ్చాయి. ఎక్కడ నెగిటివ్ వచ్చాయండి? రిపోర్ట్స్ చూపించడం అంటేనేమో రిపోర్ట్స్ చూపించకుండా నీకేం తెలుసు పిచ్చి మొద్దా అంటూ రిపోర్ట్స్ అయినా నిజం ఎన్ని నెలలు తాగుతుంటుంది. అయినా నాకు హాస్పిటల్ ఇన్ఛార్జ్ వాళ్ళు కాల్ చేశారు, రిపోర్ట్స్ గురించి మొత్తం చెప్పారు. అందుకే మిమ్మల్ని సిమెంట్ టెస్ట్ చేయించుకోమని చెప్పేది. అందుకే వద్దంటున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళను. ప్రైవేట్ గా ఉండాల్సిన మ్యాటర్ ని పబ్లిక్ లో పెడితే నా లాంటి వాడి ఇంకో హట్టవదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోద్దో కూడా ఆలోచించరు వాళ్ళు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నలుగురిలో నగ్నంగా నిలబడాలా? నో, నేనెక్కడికి వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. హో ఏమైందమ్మా? ఏంట్రా చందు, అమ్మాయితో ఏంటి గొడవ? వెళ్ళిపోనేదా అంటున్నా, ఏమైంది? ఏం లేదమ్మా, ఏదో విసిగిస్తుంటే నాకు కొంచెం వర్క్ ఉంది, ఇక్కడ నుండి వెళ్ళు అంటున్నా అంతే. అమ్మా నందిని, నువ్వైనా చెప్పమ్మా, వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నీతో? అసలు ఎప్పుడు లేని మీరిద్దరు నాకు గొడవ పడడం ఏంటి? మీకు ఇన్ని రోజులు చెప్పలేదు కానీ పెళ్ళై 2 ఏళ్ళు దాటినాక నుంచి నాకు రోజు ఇదే తంతులేండి. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను పిల్లలు కలగట్లేదు అని? అయినా మీరు ఈ నోమునై ఈ పూజ చెయ్యి అని నాతో పూజలు వ్రతాలు అన్ని చేయిస్తున్నారు. కానీ ఒక్కనాడైనా మాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని కనీసం ఆలోచించారా? అసలు ఏమంటున్నావమ్మా? కొంచెం క్లారిటీగా చెప్పు. ఇంకా క్లారిటీగా చెప్పేది ఏముంది అత్తయ్య? ఉద్యోగం చేసినట్టు చెప్తూనే ఉన్నాను. ఆయన ఏదో నార్మల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నారంట. కనీసం పిల్లలు పుట్టడానికి వేరే టెస్ట్ చేయించుకోవాలి రండి అంటే నాకు పిల్లలు పుట్టారు, పుట్టకపోయినా పర్వాలేదు, నేను ఏ టెస్ట్ చేయించుకోను, నాలో ఏం లోపం లేదు అంటున్నారు. మీరే చెప్పండి అత్తయ్య, నేను ఏదైనా చేయని పూజ అంటూ ఉన్నదా? పిల్లలు కావాలని చేయని ప్రయత్నం ఏదైనా ఉందా? ఇలా మొండికేస్తే అసలు సమస్య తీరేది ఎట్లా? ప్రాబ్లం ఎక్కడ ఉందని ఎట్లా తెలుస్తుంది? నాకు అన్నిటికీ అడ్డుకట్ట వేసేది ఎవరు అత్తయ్య? చూడనా, నువ్వంటే మొగుడివి కాబట్టి వెళ్ళిపోనగానే వేరే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడుస్తుంది. కానీ సమాజం అలా కాదు, అడుగడుగున ఆడదానికి సవాళ్ళే. అందులోనూ పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదంటే శవాన్ని పిక్కు తినే రాబందుల్లా మనిషిని బ్రతికుండగానే సూటిపోటి మాటలతో శవాన్ని చేస్తాను. అందుకే ఒకసారి నందిని చెప్పిన దాని గురించి ఆలోచించు. వీలైతే తను చెప్పింది చేయడానికి సహకరించు. నేను కూడా ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడతాను. లక్ష్మి, లక్ష్మి, హాట్ వాటర్ పెట్టు. పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ కోసం పెన్షన్ కలెక్ట్ చేసుకొని రావాలి. పెన్షన్ ఆఫీస్ కి తర్వాత వెళ్తురు గాని ముందు మన ఫ్యూచర్ ఆఫీస్ గురించి మాట్లాడాలి. రండి, కూర్చోండి. చెప్పు లక్ష్మి, ఏమైంది? మనకి ఫ్యూచర్ ఆఫీస్ అంటున్నావు. మన ఫ్యూచర్ మన చందు ఉన్నాడు కదా. మన ఫ్యూచర్ కి చందు ఉన్నాడండి, మరి చందు నందినిలకి ఫ్యూచర్ ఉండొద్దా? వాళ్ళేవో ప్లాన్స్ లో ఉన్నట్టున్నారే, అందుకే కొంత టైం తీసుకుంటున్నారేమో. నిన్నటి వరకు నేను అలానే అనుకున్నానండి, కానీ టైము లేదు, ప్లాన్స్ లేవు. అంతా మనోడు చేసిన నిర్వాకమే. ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. తనలో ఏం ప్రాబ్లం ఉందో ఏంటో అని ఎన్నెన్ని పూజలు నోములు చేయించానండి నేను కోడలి పిల్లతో. కానీ ప్రాబ్లం అంతా మనవాడిలోనే ఉందంట. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మాలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏదైనా మీ ఆడవాళ్ళలోనే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. నాకు మాత్రం ఏం తెలుసండి, నేను మీ కాలకు మనిషినేగా. నేను అదే నిజం అనుకొని కోడలి పిల్లని తప్పు పడ్డాను. అయినా ఇంట్లో ఒక విశేషం జరగాలంటే ఎవరికి వారు పట్టునట్టుంటే సరిపోతుందా? నలుగురం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తేనే కదా అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. దానికంటే ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. నేను నందినిని అడిగి విషయం తెలుసుకున్నానండి, అందుకే మీతో ఇలా డిస్కస్ చేస్తున్నాను. సమస్య ఎంతకాలం తెలియక పరిష్కారం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పాక పరిష్కారం దొరికింది లక్ష్మి. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును లక్ష్మి, రోజు నాతో పాటు జాగింగ్ చేస్తామన్న మాస్టర్ వాళ్ళ కూతురికి ఎదురైంది. ఇంకా వాళ్ళ అల్లుడైతే అమ్మాయిని పుట్టింట్లో దిగబెట్టి వెళ్ళాడంట.
విషయం తెలుసుకుందామని చూస్తే లోపం అబ్బాయిలోనే ఉందని తెలిసిందట. అయ్యో పాపం, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదు లక్ష్మి. సమయానికి వాళ్ళకి తెలిసిన వారి వల్ల 49 అనే హాస్పిటల్ గురించి తెలిసింది, అంతే. మన రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందుతూ అత్యంత అధునాతనమైన IVF ప్రక్రియలో ఎలాంటి పిల్లలు పుట్టని దంపతుల పాలిట వరంగా మారిన 49 సంస్థ మన మాస్టర్ వాళ్ళ కూతురికి కూడా IVF ప్రక్రియను విజయవంతంగా చేసి 12 పిల్లని వాళ్ళ చేతిలో పెట్టింది. అలాగే మన IVF లో పుట్టబోయే పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుడతారే. మరి IVF అంటే టెక్నాలజీ కదండి, టెక్నాలజీకి పుట్టే పిల్లలు సాధారణ పిల్లల్లాగే ఉంటారా? ఇచ్చిదానా, IVF అంటే టెక్నాలజీ కాదే, అది కూడా ఓ పాత పద్ధతే. ఇంకా చెప్పాలంటే పురాణాల్లో ఉన్న కుండ పద్ధతే ఈ కాలంలో IVF అంటాం. కౌరవ సామ్రాజ్యానికి కారణం కూడా ఈ కుండ పద్ధతే. వాళ్ళు ఎంత బలవంతులు, ఎంత బుద్ధివంతులు. అలాగే IVF లో పుట్టబోయే పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుడతారు. నువ్వు ఎలాంటి సంకోచాన్ని చూపించకు, నేనున్నాను కదా, మాట్లాడదాం. అయితే పదండి, ఇప్పుడే ఈ విషయం చందు నందినిలకి చెప్తాం. మా దాకా మీరు రావడం ఎందుకు లేండి అత్తయ్య? నేను ఆయనకు అదే చెప్తున్నాను, మీరు అదే విషయం నుంచి మాట్లాడుతున్నారు. నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, మాతృత్వాన్ని అందించడంలో అత్యంత రిజల్ట్ కనబరుస్తున్న మన 49 లో కన్సల్ట్ అవుతే మన ప్రాబ్లమ్స్ తో పాటు లైఫ్ స్టైల్ సొల్యూషన్స్, ట్రీట్మెంట్స్ తో పాటు సంతోషంగా పిల్లలతో ఇంటికి రావచ్చని చెప్తున్నాను. కనీసం నా మాట వినకపోయినా పర్వాలేదు, మీ మాటైనా వింటారేమో అడగండి. పిల్లలు కావాలని నాకు మాత్రం ఉండదన్నదు. నాలో ఉన్న అపోహలన్నీ పోగొట్టిన 49 లో ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నా. చూశారుగా, పెళ్ళైతే కేవలం ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు, కానీ వారిరువురి మధ్య సఖ్యత, ప్రేమ ఉంటేనే కుటుంబం అవుతారు. ఆ కుటుంబంలోకి సంతోషం రావాలంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి. మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో తండ్రి అనిపించుకోవడం అనేది మగవారికి కూడా అంతే ఇంపార్టెంట్. ఏవేవో అపోహలు, ఈగోలు పెట్టుకొని మీలోని ఆత్మస్థైర్యాన్ని చంపుకొని బ్రతుకుతూ మీలో మీరే అంతర్మదనం పడినంత కాలం జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. మన కుటుంబంలోని మనుషులతో మనకున్న ఏ సమస్య గురించి అయినా డిస్కస్ చేస్తే దానికి తగిన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జరిగినట్లే దేశంలో, రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. అందుకే ఇక మీదట అలాంటి తప్పులు చేయకండి, మేల్కోండి. అన్ని రకాల మాతృత్వ సమస్యలకి పరిష్కార నిలయమైన 49 సంప్రదించండి. మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచబడతాయి. మీ సంతోషాలకు రక్షణ, మీ ఆనందాలకి పుట్టినిల్లు అయిన 49 కు రండి. అధునాతనమైన వైద్య విధానాలతో అత్యంత విజయవంతమైన మాతృత్వ శాతాన్ని కలిగిన 49 డాక్టర్స్ తో సంప్రదించండి. మీ భవిష్యత్తుని నిర్ణయించుకోండి. 49 పిల్లలు లేరనే చింత 49 ఉండగా దరిచేరదు మీ చెంత. 49 no rejection, only recognition. Consult, conceive, congratulate. 49 Consult, conceive, congratulate.